మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమని? ధనస్సు వారికి లగ్నాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. 12లో అధిక గ్రహాలు ఉన్నాయి. అందులో కుజుడు, రవి, శుక్రుడు. ఆ కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు. లాభంలో బుధుడు. ఆ బుధుడు 7వ తేదీ నుంచి వ్యయంలోకి వస్తున్నాడు. 3లో రాహు, 4లో శని, భాగ్యంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క భావంలో ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క రిజల్ట్ అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అది ఎలా అంటే, ఒక జూ ఉంది. జూలో రకరకాల కేజెస్లో రకరకాల జంతువులు ఉంటాయి. సింహం తప్పించుకుందనగా మనం ఏం చేస్తాం? అమ్మో అలర్ట్ అవుతాం. అలాగే గ్రహాలు కూడా తప్పించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ అగ్రెసివ్గా పనిచేస్తుంటాయి. ఒక్కోసారి మంచి పనులు కూడా చేస్తుంటాయి అవి. కాబట్టి ఏంటి, మనకి గ్రహాల యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఇస్తుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అవి దేవతలు. మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానాన్ని ఆక్యుపై చేస్తున్నాడో వీరికి అవకాశాలు వస్తాయి. ఎటువంటివి? ఈ వివాహ సంబంధించిన విషయాల్లో. ఎట్ ఏ సేమ్ టైం ఈ శని కుజులు గురువు యొక్క రాశులను ఆక్యుపై చేశారు కాబట్టి అది రప్చర్ గాను, స్ట్రెస్ గాను, గొడవలుగా కూడా ఉంటూ ఉంటుంది. ఇది వీళ్ళకు ఉండేటువంటి ఏదైతే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో. ఇక రెండవది చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరికి ధన సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్గా, స్కాలర్షిప్స్ పరంగా, అండ్ తల్లిగారి నుంచి లేకపోతే తల్లిగా ఏదైనా ప్రాపర్టీ రెంటల్స్ స్లో అవుతూ మొత్తం మీద ఆ రూపంలో ధనం కూడా వస్తూ ఉంటుంది. 3లో రాహు ఉన్నందుకు సిబ్లింగ్ వరుస వాళ్ళ మూలంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం రావడము, కొంచెం ధైర్య సాహసాలు, కొంచెం ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిసి రావడం అనేటువంటిది ఉంది. అయితే లగ్నంలోకి కుజుడు డిసెంబర్ 7వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొంచెం మొదటి వారం తర్వాత నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, సహజంగానే కాస్త 3 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఎక్కువ ఖర్చులు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, ఇవన్నీ ఒక సైడ్ అయితే విదేశీ అవకాశాలు రావడం కూడా ఉంటుంది. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి పొరపాటును కూడా వీరు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమిటది అంటే, వీళ్ళు పొరపాటును కూడా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వాహనాలు నడిపేటప్పుడు అధిక వేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక్కడ ఉద్యోగం కోసం, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మొదటి వారము తర్వాత వీళ్ళున్న ప్రదేశం నుంచి నార్త్ సైడ్, ఉత్తర దిశలు లేదా పడమర దిశల్లో ఉండేటువంటి ప్లేసెస్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. అదొకటి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాం ఒక్కోసారి. అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే అక్కడి నుంచి అంత దూరం వెళ్ళలేక అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఏదైనా ఉద్యోగం చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. కాకపోతే ఎప్పుడైనా సరే అధిక గ్రహాలు 12వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే వేరే వేరే ప్రాంతాలకి షిఫ్ట్ అవుతుంటేనే వీళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. ఎందుకంటే 4లో శని ఉన్నాడు, అర్ధాష్టమ శని కదా. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న ప్లేస్లో ఉండకూడదు. ఉంటే దాని ప్రభావం పడుతూ ఉంటుంది. సొంత ఇంట్లో ఉండడం, నేను కొంతమందికి ఎలా ఉంటుందంటే, అప్పుడు ప్లేస్ చేంజ్ అవకాశాలు వస్తున్నప్పుడు ప్రకృతి మనకు ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు మనం లేదంటే ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను, నేను కదలకూడదు అనిపిస్తుంది అనుకుంటూ ఉంటాడు. అదేంటంటే నీకు చేంజ్ కావాలి. ఇప్పుడు చూడండి ప్రకృతి ఎట్లాంటిదంటే, ఇప్పుడు చూడండి అమ్మ, మనకి జ్వరం వచ్చింది, ఏమవుతుంది? నాలుగు చేదవుతుంది. బాడీ ఏం చెప్తుంది? నువ్వు లోపల ఏం వెయ్యకరానైనా, నేను లోపల పని చేసుకుంటున్నాను, దీన్ని తగ్గించే పని, నువ్వు లోపల వేస్తూ పోతే నేను అడిగించే పని చేసుకోవాలి, నేను నీ బాడీని ఎక్కడ రిపేర్ చేయాలని ఏం చేస్తుంది? ఇక్కడ ఒక లాక్ వేస్తుంది. ఏం తిన్నా మనకు రుచించదు, అబ్బా ఏం తింటామండి అంటూ ఉంటాం. అదేంటి చెప్తుంది. అలాగే ప్రకృతి కూడా మనకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఏ పిల్లో ఎదురొస్తుంది, మంచి శకునం రాదు, లేకపోతే అబ్బాయి ఏంటి ఇలా అవుతుంది బయలుదేరుతుంటే అంటాం. అంటే ప్రకృతి చెప్తుంది.
ప్రకృతి ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్రహ్మాండము పిండాండం అంటాం. ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో అదే ఉంది. నువ్వు ఇది తినకు. మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? 6 ఇడ్లీ, హాఫ్ ఇడ్లీ తింటే మనకి కడుపు నిండిపోయేది, అవునా కదా? ఎందుకు అంటే లోపల కోవిడ్ అనేటువంటిది ఏదైతే ఆ క్రిమి ఉందో దాన్ని సంహరించే పనిలో లోపల ఇమ్యూనిటీ మొత్తం పనిచేస్తుంది. నువ్వు కుంభాలు లోపల పోస్తున్నావు అనుకో, ఇంకేదేం పని చేస్తుంది? ఎందుకంటే బాడీలో ఫస్ట్ పని ఏం చేస్తుందంటే, అది నేను మెడికల్ వాళ్ళని అడిగితే చెప్పారు, మీరు తిన్న పదార్థాన్ని అరిగించే పని మీద ఉంటుంది ఫస్ట్ అది. ఎందుకంటే అలా వదిలేస్తుంది, పాడైపోద్ది లోపల. అందుకని ఉన్నదంతా పోయి అక్కడ ఆ పని చేస్తుంటుంది అక్కడ. అందుకని ప్రకృతి మనకి చేంజ్ అవ్వాలి అని ఉన్నప్పుడు చేంజ్ అవుతేనే కరెక్ట్. సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ నిత్యము వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు, కొంచెం గణపతి క్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిది. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది. ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు, అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాం, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉండే ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసి ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు, ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1 సంపాదిస్తున్నాడు. ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టరని రాదు ఆయనకి, పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంత అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే, మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వుతే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది. అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు, బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి,
జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోండి. ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.